ఈరోజు వాక్య ధ్యానాంశం, ప్రేమించే క్షమించే మనస్సు నీకుందా? పౌలు జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే తనను బహుగా ద్వేషించిన వారిని, హింసించిన వారిని, కొట్టిన వారిని ప్రాణాలు తీయాల్సిందే అని కంకణం కట్టుకుని భీష్మించుకుని కూర్చున్న వారిని కూడా బహుగా ప్రేమించేవానిగా ఉన్నాడు. ఈ రోజులు ఇటువంటి ప్రేమ క్రైస్తవ సంఘాల్లో, ఆత్మీయుల్లో, సేవకుల కుటుంబాల్లో కనిపిస్తుందంటారా? భర్త మంచివాడు కాకపోయినా మార్పు లేకుండా జీవిస్తున్న, క్షమించి ప్రేమించే భార్యలు ఎంతమంది ఉన్నారు? నా భార్య లేదా నా భర్త నన్ను హింసించినా, నా బిడ్డలు నన్ను బాధ పెట్టినా నేను వారిని తిరిగి హింసించను, బాధ పెట్టను. నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోకుండా వదిలేసినా నేను మాత్రం వారిని వదిలిపెట్టను అనేటువంటి మనస్తత్వం మనలో ఎంతమందికి ఉంది? భార్య లేదా భర్త కోపములో పొరపాటున ఒక మాట అంటే తిరిగి నీ నోరు లేదా నీ చెయ్యి పడిపోను అని శపించేవారు లేరా? ఒకవేళ కొంచెం ఎక్కువగా విసిగిస్తే, గాయపరిచే విధంగా మాట్లాడితే పిల్లలను పట్టుకొని శపించేటువంటి తల్లిదండ్రులు లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. కారణము ఆత్మీయహీనత్వము, ఆత్మీయతలో పరిపక్వత లేని తత్వము. నీ భార్యను లేదా నీ భర్తను, నీ బిడ్డలను, నీ తల్లిదండ్రులను శపించే తత్వము ఎన్నటికీ మంచిది కాదు. ఒకరోజు ఒక భర్త ప్రార్థన చేస్తుందని, బైబిల్ చదువుతుందని తన భార్యను భయంకరంగా కొట్టాడు. భార్య ఆ దెబ్బలు తింటూనే తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతుంది. ఒకరోజు భర్త లేని సమయంలో మందిరానికి వెళ్ళింది. తన భార్య ఇంటిలో లేకపోయేసరికి మందిరానికి వెళ్ళి ఉంటుందని అనుకుని తనను అక్కడే కొడదామని త్వరగా మందిరానికి వెళ్ళాడు. కానీ అప్పటికే ఆరాధన అయిపోయింది. కావున భార్య నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. తన భార్య మందిరం నుంచి రావటం గమనించిన భర్త దారిలోనే ఆమెను ఇష్టం వచ్చినట్లుగా కొట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. గట్టిగా కొట్టడం వలన ఆమె గాయాలతో అక్కడ పడిపోయింది. ఒక గంట సేపు అయినా తన భార్య ఇంటికి రాకపోయేసరికి ఏమైందో చూద్దామని చెప్పి మరలా తిరిగి వెళ్ళాడు. తన భార్య అక్కడే పడి ఏడుస్తుంది. అప్పుడు ఆ భర్త ముతకగా, వసే నేను ఎంతగా తన్నాను కదా, ఇంతగా రక్తం వచ్చేలా కొట్టాను కదా, మరి నువ్వు నమ్మిన నీ దేవుడు నిన్ను రక్షించలేదే? దేవుడు దేవుడని పరుగులు తీస్తున్నావుగా, దేవుడు దేవుడని చెప్పి ఇల్లు విడిచి మందిరం చుట్టూ తిరుగుతున్నావుగా, ఇంతగా నిన్ను చావగొడితే నీ దేవుడు నీకేం చేశాడు అని ప్రశ్నించాడు. కళ్ళల్లో నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ భార్య చెప్పింది, అయ్యా నీ దేవుడు నీకేమిచ్చాడు, నీ దేవుడు నీకేం చేశాడు అని అంటున్నావు కదా, అయితే చెప్తా విను. నీవు నన్ను ఇంత భయంకరంగా కొట్టావు, తన్నావు, అయినా సరే నేను తిరిగి నేను ఒక మాట కూడా అనలేదు. ఆ మరుక్షణమే నిన్ను నేను క్షమించాను. నువ్వు ఎన్నిసార్లు కొట్టినా సరే అన్నిసార్లు నేను క్షమించగలిగాను. నువ్వు నన్ను చంపినా సరే నేను ప్రేమిస్తాను, క్షమిస్తాను. ఇది ఎలా సాధ్యమో తెలుసా? అది ఒక్క నా దేవుని వలనే సాధ్యం. ఆయనే నాకు క్షమించే ప్రేమించే మనస్సును అనుగ్రహించాడు. భార్య ఆ మాట అంటున్నప్పుడే అతనికి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేసాయి. ఎంతగా హింసించినా, ఎంతగా గాయపరిచినా, ఎంతగా కొట్టినా నన్ను క్షమిస్తున్నావా, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? ఇది మనుషులకు సాధ్యం కాదు. నువ్వు చెప్తున్నట్లుగా ఒక్క నీ దేవునికి మాత్రమే సాధ్యం. ఆ దేవుడు నాకు కూడా కావాలి. ప్రియ సహోదరి, సహోదరుడా గమనించు. ఆ సహోదరి తనను ఎంతగా కొట్టినా, గాయపరిచినా తాను మాత్రం తిరిగి ఒక్క మాట అనకుండా క్షమించగలిగింది. ఎంతగా హింసించినప్పటికీ, కొట్టినప్పటికీ తిరిగి ప్రేమించటం, క్షమించటం ఒక క్రైస్తవునికి మాత్రమే సాధ్యం. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనకు ప్రేమగల ఆత్మని ఇచ్చెను. 2 తిమోతి పత్రిక 1:7 నీవు నిజముగా రక్షించబడినట్లయితే, పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లయితే నువ్వు ప్రేమను కనపరుస్తావు. నిన్ను హింసించిన వారిని, బాధ పెట్టిన వారిని కూడా క్షమించగలుగుతావు. మరి నీ సంగతి ఏమిటి?
నీ భార్యాబిడ్డలని క్షమించలేని స్థితిలో ఉన్నట్లయితే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని సరి చేసుకోమని మనవి చేస్తున్నాను. క్షమించకపోతే క్షమించబడవు. మార్క్సు వార్త 11:26. శత్రువుని క్షమించు, తోటివాణ్ణి క్షమించు, ఎన్నిసార్లైనా క్షమించు, దేవుడిని క్షమించినట్లుగా క్షమించు, నువ్వు క్షమించబడినట్లుగా క్షమించు. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.